నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక నరేంద్రదేవ్ కాలనీలో నిర్మిస్తున్న జెండా చెట్టు అనుమతులు రద్దు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన కాలనీ వాసులు గురువారం పట్టణంలో కలకలం రేపిన వృద్ధ మహిళల హత్య ఈ నెల 30వ తేదీన తెనాలి ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర జరగనుంది. గురువారం నాంచరపేటలోని ఇస్కాన్ టెంపుల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రథయాత్ర వివరాలు వెల్లడించారు. సాంస్కృతిక వారసత్వ భక్తిని పెంపొందించే విధంగా 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని 30వ తేదీ శివాజీ చౌక్ వద్ద నుండి బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు ఈ రథయాత్ర సాగుతుందని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెనాలి ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడానికి ఆనందిస్తున్నాము. తెనాలి నగరంలో చాలా ఘనంగా వైభవంగా జరిగేటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్రకి మీరందరూ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ రథయాత్ర శివాజీ చౌక్ తెనాలిలో ఉండేటువంటి శివాజీ చౌక్లో ప్రారంభమవుతుంది. శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్, దాని తర్వాత ఇలా మెయిన్ రోడ్డు మీద నుంచిగా కన్యకా పరమేశ్వరి టెంపుల్. ఈ రథయాత్ర యొక్క విశేషం ఏంటంటే మూలవిరాట్ స్వయంగా స్వామివారి మూలవిరాట్ వచ్చి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ టెంపుల్లో కూడా మూలవిరాట్ రారండి, ఓన్లీ జగన్నాథ స్వామి మాత్రమే మనకి మూలవిరాట్ వచ్చి మనకి దర్శనం ఇస్తారనమాట. జగన్నాథ్కి అంత పెద్ద రథం ఎందుకు ఉంటుందంటే గాడ్ ఈజ్ గ్రేట్. ఓకే, స్మాల్ పర్సన్ నీడ్స్ స్మాల్ కార్, బిగ్ పర్సన్ నీడ్స్ బిగ్ కార్స్. సిమిలర్లీ గాడ్ ఈజ్ గ్రేట్ పర్సన్, దేర్ ఫర్ నీడ్స్ ఏ గ్రేట్ కార్ అనమాట. కాబట్టి చక్కగా రథం మీద జగన్నాథ స్వామి అందరికీ దర్శనమిస్తారు. ఈ నగర సంకీర్తన అనేది రథయాత్ర అనేది చాలా మంది భక్తులతో, వేల మంది భక్తులతో ఇది జరుగుతుంది. కాబట్టి ఈ రథయాత్రలో చాలా ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సమావేశంలో ఇస్కాన్ తెనాలి మేనేజర్ హెచ్జి సింహ గౌరదాస్, దుర్గా ప్రసాద్, కమలకాంత్ దాస్, జిజ్ఞాస్ నుండి రథయాత్ర క్యూరేటర్ రోహిణి వైష్ణవి, కన్వీనర్ వెంకటేష్ బత్తుల, గీతిక, మీనాక్షి, మేఘన, రవితేజ, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఇంకా బాగా రథయాత్రని బాగా తెనాలి ప్రజలందరూ ఓన్ చేసుకోవాలని చెప్పేసి ప్రభు గారు ఈసారి ఏం చేశారంటే దీన్ని తెనాలి రథయాత్రగా మార్చారు. ఇస్కాన్ దీన్ని ఓనర్షిప్ తీసుకున్నా కూడా తెనాలి ప్రజలందరూ కూడా దీన్ని ఓనర్షిప్ తీసుకోవాలని చెప్పేసి దీన్ని తెనాలి రథయాత్రగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో భాగంగా లోకల్ పీపుల్నే కాకుండా క్రాస్ స్టేట్ కల్చరల్ థీమ్స్ని కూడా పిలిపించి అరౌండ్ సౌత్ ఇండియా నుంచి కేరళ, తమిళనాడు, కర్ణాటక అండ్ ఇటు సైడ్ నుంచి మన ఒరిస్సా అండ్ మన పక్కనే ఉన్న తెలంగాణ నుంచి చాలా దగ్గర నుంచి మన కల్చరల్ టీమ్స్ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి 30వ తారీఖు రథయాత్ర రోజున అండ్ తర్వాత రోజు 1వ తారీఖు కూడా మనకి కల్చరల్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం తెనాలిలో జరిగే ఒక అద్భుతమైన ఉత్సవం జగన్నాథుని రథయాత్ర ఇస్కాన్ తెనాలి వారి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటిది. అట్లాంటిది ఈ సంవత్సరం ఒక్క రోజు కాదు, ఇది 4 రోజుల సాంస్కృతిక వారసత్వ భక్తిని సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగగా ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర మారనుంది. 30వ తారీఖు మనకి రథయాత్ర శివాజీ చౌక్ నుంచి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వరకు సాగనుంది. దీనికి ముందుగా 28, 29వ తారీఖుల్లో తెనాలి పరిసర ప్రాంతాలు అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్నారులు మరియు యువతని భగవంతుని సేవలో వారిని భాగస్వామ్యం చేసే విధంగా రథ్ ఫెస్ట్ 2025 అనే పేరుతోటి 2 రోజుల సాంస్కృతిక సంబరాన్ని అనేక రకమైన కళల పోటీలతో నిర్వహించనున్నాము.
తెనాలి మండలం కటివరం గ్రామానికి చెందిన పవర్ లిఫ్టర్ నాగం జ్ఞానదివ్యను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మే నెలలో డెహ్రాడూన్లో జరిగిన ఏషియన్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో 2వ స్థానం కైవసం చేసుకోవడంతో పాటు ఏషియా 2వ బెస్ట్ పవర్ లిఫ్టింగ్ అవార్డును అందుకుంది. అదేవిధంగా కోల్హాపూర్లో జరిగిన నేషనల్ నందు బంగారు పథకం సాధించిన సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జ్ఞానదివ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండికల ప్రసాద్, సెక్రటరీ గౌస్ మొహద్దీన్, జూనియర్ అసిస్టెంట్ ఎస్ కల్పన, వార్డు సభ్యులు మంచాల శ్రీనివాస్, మంచాల సురేష్, సతీష్, తన్నీర్ శ్రీను, పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సాధించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే మన కటివరం గ్రామానికి చెందిన మహిళ కావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అమ్మాయికి అందరూ కృతజ్ఞతలు తెలియజేయండి. ఒకసారి గొప్పటి విజయాన్ని సాధించిన అమ్మాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇలాగే ఆరోగ్యాల ఐశ్వర్యాలతో తలతూగుతూ ఇలాంటి మంచి అవార్డులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి దాంట్లో ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది, మనసులో ఏదో ఒకటి సాధించాలని, ఏదో ఒకటి అభివృద్ధిలో నడవాలని ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా అమ్మాయిని చూసి చక్కగా మంచి ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు సాధిస్తారని కోరుకుంటున్నాను. ఈ విధంగా ఇంత ఘన సన్మానం నిర్వహించిన సర్పంచ్ గారి కటివరం గ్రామంలో నాగం జ్ఞానదివ్య ఏషియన్లో ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెడల్ సాధించింది. వాళ్ళ తండ్రి నాగ వెంకటేశ్వరరావు గారు మా బోర్డు మెంబర్ అవ్వటం వల్ల ఈ గ్రామానికి వన్నె తెచ్చినటువంటి వనితగా గుర్తించాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఓ చిన్న సిరి సత్కారం చేయడానికి ముఖ్య ఉద్దేశం. ఆమె ఉన్నత శిఖరాలు అధిరోధించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఊర్లో ఉన్నప్పుడు నా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను. మన ఊర్లోనే స్టార్ట్ చేయటం అనేది నాకు చాలా సంతోషం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ స్టేట్ కాంపిటీషన్ చేసి గోల్డ్ మెడల్, అలానే నేషనల్లో గోల్డ్ మెడల్, ఇంకా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి అలా మెడల్స్ సాధించాను. తర్వాత నాకు కేఎల్యూలో ఇలా స్పోర్ట్స్ కోటాలో సీట్స్ ఉన్నాయని తెలిసి అలా నేను అప్లై చేస్తే నాకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్తో నాకు ఫ్రీ సీట్ అనేది వచ్చింది. బీసీఏ కోర్స్ తీసుకొని నేను 2 సంవత్సరాలు చదివాను. నేను 9th అని చెప్తే ఆయన 8:50 కల్లా వచ్చి అక్కడ ఉండేవాడు. కనీసం ఫోన్ చేసి చెప్పచ్చు కదా, వచ్చేసేదానికి కిందకైనా కూడా కాదు వస్తామని ఉన్నానని చెప్పి వెయిట్ చేసి మరీ నన్ను తీసుకొచ్చేవాడిని. అలా వీళ్ళందరూ నా ఫ్యామిలీ మొత్తం నా సపోర్ట్ ఉంది. అందరూ నా వెనకాల నడిపించారు కాబట్టి నేను స్థాయిలో ఉన్నాను. గురువారం తెనాలి పరిమిడొంక రోడ్లో జరిగిన 2 వృద్ధ మహిళల హత్య కలకలం రేపింది. దాసరి రాజేశ్వరి, పేట అంచమ్మ ఇద్దరు వియ్యపురాలు కాగా గురువారం ఇరువురు ఇంటిలో ఉండగా మధ్యాహ్న సమయంలో 2 మగ వ్యక్తులు ఒక మహిళ ఆటోలో వచ్చి ఇంటి తలుపులు తట్టగా తలుపులు తీసిన వెంటనే లోపలికి ప్రవేశించి ఇరువురును హత్య చేసి బంగారు ఆభరణాలు అపహరించుకు వెళ్లినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. డీఎస్పీ జనార్దన్ రావు, సిఐ ఉమేష్, రమేష్ బాబులు ఎస్పీ వెంట ఉన్నారు. ఓకే సార్, నేను ఇవన్నీ గ్యాప్లో నువ్వు కట్ చేసి ఓకేనా. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ చిన్నపరిమి ఏరియాలో డబుల్ మర్డర్ ఒకటి జరిగింది. దాంట్లో రాజేశ్వరి, అంజమ్మ అని చెప్పేసి 65-70 సంవత్సరాలు ఇతర ఆడవాళ్ళని మర్డర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళిద్దరు కూడా ఈ అంటే రాజేశ్వరి అనే ఆవిడ ఈ ఇంట్లో ఉన్న ఓనరు, వాళ్ళు కొడుకుని అంజమ్మ వాళ్ళు కూతురికి మ్యారేజ్ చేయడం, మళ్ళీ అంజమ్మ హస్బెండ్ కూడా చనిపోవడం వల్ల ఇద్దరు లేడీస్ కూడా ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. దాన్ని చూసుకొని మేబీ దాని ఉన్న గోల్డ్ చైన్ కోసం ఈ మర్డర్ జరగundొచ్చు అనేది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. సో దీంట్లో 3 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినట్టు మనకు సమాచారం ఉంది. వాళ్ళ 3ని కూడా త్వరగా అరెస్ట్ చేసేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అంటే మనకి జస్ట్ అంటే మనకు తెలిసే 2 hours అయింది. సో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏం చెప్పలేము, కానీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ పరంగా మర్డర్ ఫర్ గెయిన్ అంటే గోల్డ్ కోసం ఉండొచ్చు అనేది మన
ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. బట్ ఫర్దర్గా కాన్ఫిడెంట్గా రేపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తాం. అదాన్ని ఇన్వెస్టిగేషన్ల తర్వాత చెప్తాం ఎలాగా ఏమంది. ఖచ్చితంగా మేము సపరేట్గా మీట్ పెడతాము. ఇంకా ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చెప్తాం. ఈ నెల 27న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలలో భాగంగా గురువారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయం ఎదుట 500 మంది విద్యార్థులతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాంధ్ర అక్షరాల ఆకారంలో విద్యార్థులు కూర్చొని యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ 21వ తేదీన జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వార్డు కౌన్సిలర్స్ దాసరి వీర వసంతరావు, గొడవత్తి సాయి హరిరామ్, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి, మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ శ్రీమన్నారాయణ వాణి, మేనేజర్ విల్సన్ జైకర్, ఆర్ఓ రాంప్రసాద్, మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ డిఈలు మరియు మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురు యోగాంధ్ర ఈ స్కూల్ పిల్లలతో ఇక్కడ సర్కిల్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 21వ తారీఖున ఇక్కడ యోగాంధ్ర ఏర్పాటు చేస్తున్నాము. అందులో ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలానే ఈ యోగా చేయడాన మనకి ఆరోగ్యం మెరుగుపడింది కాబట్టి ప్రజలందరూ కూడా అందరూ ఈ కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవుస్తాం. మన తెనాలి పురపాలక సంఘ ప్రాంతంలో పురవేదిక వద్ద అన్నాబత్తినపురం సత్యనారాయణ పురవేదిక వద్ద ఈరోజు తెనాలిలో మెగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని సందర్భించి అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన ప్రీతమ పౌర సరఫరా శాఖ మంత్రి మాచిలి వారు ఏర్పాటు చేయవలసిన ఆదేశానుసారము ఈరోజు మెగా ఈవెంట్ స్టార్ట్ చేసాము, ప్రారంభించాము. అందులో ఈరోజు స్కూల్స్ పిల్లలు మరియు టీచర్సు మరియు మున్సిపల్ సిబ్బంది, ఇతర గురువులు, యోగా గురువులు, తర్వాత పాత్రికేయులు అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశారు. ముఖ్యంగా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు 21వ తారీఖున ఈ మన తెనాలి పురపాలక మన పురవేదిక వద్దే మెగా క్యాంపెయిన్ ఏర్పాటు చేయమని చెప్పి మన మంత్రివర్యులు ఆదేశించి ఉన్నారు. అందుపై ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి యోగాభ్యాసకులు యోగా అవగాహన చేసుకోవటానికి, యోగా వల్ల జరిగే ప్రయోజనాలు తెలుసుకోవటానికి మీ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేసి మీరు మీ కుటుంబ సభ్యులు మీరు కూడా ఆరోగ్యాలతో ఉండటానికి కావలసినటువంటి ఈ యోగాసనాలు నేర్చుకొని మీ అందరూ కూడా సంతృప్తికరమైనటువంటి ఆరోగ్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గురువారం కొత్తపేటలోని బాలికల పాఠశాల నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడ మ్యాక్సిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన
ఈ ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి తగు సలహాలు, సూచనలు అందజేశారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందించనున్నట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం తరపున మన గర్ల్స్ హై స్కూల్లో 300 విద్యార్థినులకు ఉచిత కంటి వైద్యశాల కంటి వైద్యం చూస్తాం. పిల్లలకి అవసరమైతే కళ్ళజోళ్ళు కూడా పంపిణీ కార్యక్రమం రోటరీ క్లబ్ తరఫున చేస్తాం. ఇలా గవర్నమెంట్ స్కూల్స్కి రోటరీ క్లబ్ ఎన్నో చేస్తుంది. మన బాయ్స్ హై స్కూల్లో 17 లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టించాము. రాయపూడి స్కూల్ ఏమో 4 లక్షలు పెట్టి వర్క్ చేసి ఒక ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు అందించాము. ఇక ముందు కూడా ఈ స్కూల్స్కి పిల్లలకి ఏ అవసరమో అవి మేము రోటరీ క్లబ్ ఇప్పుడు ముందుంటుందని తెలియజేస్తున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో ఎంతో కొంత మనం సేవ చేయాలని ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతో రోటరీ క్లబ్ సభ్యులు ఈ తెనాలి పరిసర ప్రాంతాల్లోనే కాదు వివిధ ప్రాంతాల్లో కూడా ఆరోగ్యం పట్ల, కళ్ళ చూపు పట్ల వారు చేసేటువంటి కార్యక్రమాలని మనందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేవలంగా మన కుటుంబాలే కాదు, ఇతర కుటుంబాలు కూడా మన కుటుంబంలాగా ఉండాలని ఒక దృఢమైన సంకల్పంతో రోటరీ క్లబ్ వారు సేవల్ని మనం వివిధ ప్రాంతాల్లో కూడా విస్తరింపజేసి మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గర్ల్స్ హై స్కూల్లో మరి 9, 10వ తరగతి పిల్లలందరూ కూడా కంటి చూపు బాగుండాలని, రేపు ఎగ్జామ్స్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, అందరికీ టెస్టులు చేయించి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించి ప్రజలకు చేరువై ప్రజల కార్యక్రమాలు, ప్రజల యొక్క సేవలను చేసి ప్రజల యొక్క హృదయాల శిరస్థానం సుస్థిరంగా సాధించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలో తెనాలి రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి డి మురళీకృష్ణ, ఈదర పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, పావులూరి రాంబాబు, కన్నెగంటి మురళీకృష్ణ, ఉపేంద్ర, ఆలపాటి కిరణ్, వెంపటి హరిప్రసాద్, మల్లాది అర్జున్, కె సుబ్బారావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. బాలికోన్నత పాఠశాల హై స్కూల్లో 9, 10 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థినులకు రేపు పబ్లిక్ పరీక్ష రాబోతున్నారు కాబట్టి ముందుగా వాళ్ళకి పరీక్షించి వాళ్ళకి అవసరమైన వారికి ఆ కళ్ళజోళ్లను ఉచితంగా తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వారు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరగటం జరిగింది. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని అవయవాల్లోకి కళ్ళు ముఖ్యమైనటువంటివి. కంటి చూపు లేనిదే ప్రపంచాన్ని మనం చూడలేం. కాబట్టి ఏ అవయవం లేకపోయినా మనం నడుపుకు రావచ్చు, కానీ జీవితాన్ని కళ్ళు కనుక లేకపోతే ప్రపంచాన్ని మనం చూడలేం. అటువంటి ప్రాధాన్యత కంటికి ఉన్నది. అందుకనే దానాలు చేసేటప్పుడు మన ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మనిషి యొక్క నేత్రదానం చేయమని చెప్పేసి మనకు చెబుతున్నారు. మనం చనిపోయినా సరే మన కళ్ళు బతికి ఇంకొకరికి చూపునిస్తూ ఉంటాయి. కాబట్టి కంటికి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈరోజు ఈ విద్యార్థినులకి ఏవైనా సరే లోపాలు ఉంటే అవి సరి చేసుకొని కళ్ళజోళ్లతో మరి వారు రేపు దిగ్విజయంగా విద్యార్థులు పరీక్షలు రాస్తారనే సదుద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకోవటం అయింది. ఇప్పుడు చిన్న విరామం.